నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి మేల్కొలుపు కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం వెంకటగిరి మున్సిపాలిటీ ఓల్డ్ శివాలయం సచివాలయ పరిధిలోని 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు। ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రస్తుతం ఉన్న సమస్యలతో పాటు ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు అడిగి తెలుసుకున్నారు। వార్డు ప్రజలు తమ వార్డు పరిధిలో ఇది వరకు నేదురుమల్లి చేసిన గుడి రోడ్ల అభివృద్ధి గురించి రామ్కుమార్ రెడ్డికి గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు। 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ వార్డు నుండి అత్యధిక మెజార్టీతో అందిస్తామన్నారు। వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి అంటే నియోజకవర్గానికి తమ నాయకత్వం కావాలి అని ముక్త కంఠంతో కొనియాడారు। ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి వార్డు పరిధిలోని నేదురుమల్లి అనుచరులను అభిమానులను నాయకులను పేరు పేరున ఆప్యాయంగా కలుస్తూ పలకరించి అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధనియాల రాధా, ఇతర కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, వార్డు సచివాలయ అధికారులు తదితరులు ఉన్నారు। మీరు ఏం చేస్తున్నారు సార్? కవర్లు చేస్తున్నారు, బ్యాన్ అన్నారు, అసలు బ్యానే లేదు। మొత్తం చూడండి సార్ ఎంత గలీజ్గా ఉందో। తీసుకొని పక్కింటి దగ్గర ఏందే ఫస్ట్ జగన్ తీసుకున్నది చిన్నప్పుడు ఫోటో కూడా ఉన్నది। ఎందుకు లేదు సార్? ఇంకా వస్తారు, మళ్ళీ వస్తారు। రాముల వారి గుడి కదా సార్, టైల్స్ లోపల గర్భ గుడికి అన్నిటికీ లేదు। మొత్తం ఏంటంటే మీ డబ్బులే 2013లో ఇచ్చారు గుర్తుగానే। ఎందుకు లేదు మళ్ళీ మధ్యాహ్నం నుంచి వస్తారు సార్, సాయంత్రం వస్తారు పదిన రాముల వారి గుడి కదా। ఉదయాన్నే ఎవరు ఉంటారు, 7 పనులలో వాళ్ళు నీట్గా ఉంటుంది సార్, బ్రహ్మాండంగా। దాన్ని చెప్తాము మాకు అదే మనకి అంతకుముందు చేస్తాను వేరే అనుకుంటున్నాను। ఒకటి ఏంటంటే అది చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను వర్కౌట్ చేసి కొన్ని ఛాలెంజెస్ లాగా వచ్చి టౌన్ మారే కొద్ది ఆ మార్క్స్ ప్రకారం మన పాటు మన రోడ్లు సిమెంట్ అది అట్లా ఉంటుంది। ముందు పెట్టుందా అది బాగా ఉబ్బి వేరు వల్ల గుడికి పోయేటప్పుడు ఇంటికి పెట్టాలనుకున్నాను। గుడికి
ఇక్కడ అంతా సార్ కాలంలో సార్ జాకెట్ దోమలు అన్నీ గడ్డిగా పెట్టించి పెద్దదిగా కట్టాలంటే చేస్తా 2 నెలలు ఎలక్షన్ వస్తుంది. వస్తుంది మీరు వస్తారు ఆశీర్వాదం ఉందా లేదా నాకు? మీ ఆశీర్వాదం ఉందా లేదా నాకు? వస్తారు మీరు కాబట్టే చెయ్యాలని చెప్తుందా మీకు నేను తట్టుకుంటా అట్లా చెప్తున్నా సరే ఎప్పుడు మీకు నన్ను రానికి వచ్చింది దాకా మీరు వస్తారా సార్? నేనే గుడికి నన్ను తీసుకొని రాలి ఇప్పుడు దాకా ఆయన రాలి ముందే ఉంటుంది. హోటల్లో పెంచలే ఆర్టీఓ పెట్టండి. ఈ మధ్య కూడా అడిగింది సార్ మిమ్మల్ని తర్వాత నన్ను కలుసుకున్నారు ఆయన చేసేసుకుంటారు. రోజు అనుకుంటుంటారు. అంతే వస్తా మళ్ళా వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఈ 2-3 నెలలు అందరం బిజీ. సార్ అందరూ నిలబడితే ఒక ఫోటో తీసుకుంటాం సార్. అది ఎందుకో నువ్వు టెన్షన్ పడితే సార్ ఒక అది నువ్వు టెన్షన్ పడబాకు నేను ఉండా భారం పెట్టేసి బాధ్యత వాళ్ళ దగ్గర ఉంటారు మాకు అందరికి